హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రజిత వ్లాగ్స్. ఈరోజైతే నేను పితృపక్షంలో స్వయం పాకం ఇచ్చే విధానం అంటాం కదా, పెద్దలకు బియ్యం ఇచ్చుడు. మేమైతే ఈ ప్రాసెస్లోనైతే ఇస్తాము. మనం ఎంతమంది పితృదేవతలకు ఇవ్వాలనుకుంటామో అలానైతే పెట్టి చాట్లల్లో అన్నీ మనమైతే అయ్యగారికి ఇచ్చుకుంటామన్నమాట. నేనైతే ఇదే పద్ధతిలో పాటిస్తాను ఎప్పుడు. ఇంకా మనము వంటలకు వచ్చేసరికి అయితే ఆ రోజు వాళ్ళకి ఏమేమి ఇష్టమో అవైతే తప్పకుండా చేసి పెట్టాలి ఫ్రెండ్స్. ఎందుకంటే 1 ఇయర్కి ఒక్కసారి మన కోసం మనం పెట్టే ఫుడ్ కోసం అయితే వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారంట. నా మనమడు పెడతాడు, నా కొడుకు పెడతాడని ఎదురు చూస్తూ ఉంటారంట. మనం వాళ్ళ చాపనార్థాలు అయితే పెద్ద ఏమంటారు పితృదేవతలు అయితే మనం ఆశీర్వాదాలు అయితే తీసుకోవాలి. వాళ్ళ నుంచి అయితే చాపనార్థాలు అయితే కోరుకోకూడదు ఫ్రెండ్స్. చాలా మంచిది. మనం ఇష్టంగా చేసి పెట్టాలి, ఏదైనా కష్టంగా చేయకూడదు పితృదేవతలకి ఎప్పుడైనా. నేనైతే ఇంకా బగారా రైస్ అయితే వండుతున్నాను. బగారా రైస్ అయితే ఇంకా ఆల్మోస్ట్ సగం అయిపోయింది. మళ్ళీ ఒకసారి అయితే మూత తీసి చూసుకుంటున్నాను చూడండి. నేను పెద్ద స్టవ్ మీద పెట్టాను, అందుకే ఎన్నిసార్లు అయితే తిప్పుకుంటున్నాను, కలుపుకుంటున్నాను. ఎందుకంటే మనం పెద్ద స్టవ్ మీద పెట్టినప్పుడైతే గిన్నె అంటుకుంటుందన్నమాట. ఎంత సిమ్లో పెట్టినా అది గ్యాస్ అనేది కొంచెం ఎక్కువ వస్తూనే ఉంటుంది కదా, అందుకని అయితే మధ్య మధ్యలో అయితే కలుపుకోవాలి. ఇంకా ఆల్మోస్ట్ అయితే నా రైస్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇట్లా సమానంగా అనుకోవాలి. సమానంగా అనుకొని అయితే నేను పుదీనా వేసుకుంటున్నాను. ఈ పుదీనా ఫస్టే వేసుకోవచ్చు కానీ పిల్లలు తినరన్నమాట, అందుకోసమని నేను మీ మీదనైతే వేస్తాను. ఎప్పుడైనా అన్నం ఉమ్మగలక ఆకు తీసేసి ఇంకా మనం రైస్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను మటన్ కర్రీ వండుతున్నాను. ఇంకా బౌల్ అయితే పెట్టుకున్నాను. మటన్ కర్రీకి సరిపోయేంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే ఇంకా హీట్ ఎక్కిపోయింది ఫ్రెండ్స్ చూడండి. ఇంకా స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఇప్పుడైతే పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి మన ఆనియన్స్ అయితే మంచిగా వేపుకోవాలి ఫ్రెండ్స్. అవి మనకు పోపు అనేది ఆనియన్స్ పచ్చిమిర్చి ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది టేస్ట్. ఇక్కడ అయితే ఆనియన్స్ వేసుకున్నాను. వీటిని అయితే మంచిగా వేపుకోవాలి. ఇంకా మూత అయితే ఇంకా పెట్టేసుకుందాం. ఇంకా అవి కంప్లీట్గా ఇట్లా బ్రౌన్ కలర్లోనైతే రావాలి. మీ దగ్గర ఎలా ఇస్తారు ఫ్రెండ్స్ పెద్దలకు బియ్యం ఇచ్చుడంటే? మేము మా దగ్గరనైతే ఇలానే ఇస్తాము. అన్నీ ఇంకా చాట్లో పెట్టి అయ్యగారికి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా వాళ్ళకు ఇష్టమైన వంటలు అంటే చికెన్ కానీ మన మటను, ఇంకా బజ్జీలు, మిరపకాయలు, పూరీలు, ఇంకా వాళ్ళ స్తోమత పట్టి అయితే ఎన్ని రకాలుగైనా చేసుకుని అయితే పెట్టుకోవచ్చు. కానీ ఇష్టంగా చేయండి ఫ్రెండ్స్. ఏది చేసినా కష్టంగా చేయకూడదు. వాళ్ళకు తృప్తి అనేది ఉండదంట, పెద్దలు అంటుంటారు కదా. అందుకోసం అయితే నేను ఇంకా రిస్క్ తీసుకోకుండా సంతోషంగా హ్యాపీగానైతే చేస్తున్నాను వాళ్ళ కోసము. ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేగిపోతున్నాయి చూడండి. ఒక 3 టీ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను. ఇది మటన్కి సరిపోయేంత వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. అది కూడా ఆయిల్లోనే వేగిపోవాలి పసుపు కూడా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను చూడండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఆయిల్లో మంచిగా ఇట్లా వేపుకోవాలన్నమాట. ఇట్లా పచ్చి వాసన అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ అస్సలు ఉండకూడదు. ఇట్లా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. ఇంకా మూత అయితే పెట్టేసుకున్నాను చూడండి. ఇప్పుడైతే కొంచెం పుదీనా వేసుకుంటున్నాను. పుదీనా మధ్యలో వేసుకుంటారు కర్రీలో, కానీ నేను ఫస్ట్ ఆయిల్లోనే వేపుకుంటాను. ఆయిల్లో వేపుకోవడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి ఇలా గిన్నె ఇలా అంటుకుంటుంది అన్నమాట. కలిపేటప్పుడు మనకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందని చెప్పి. ఇప్పుడైతే నేను మళ్ళీ ఒకసారి అయితే మూత తీసి కలుపుకుంటున్నాను చూడండి. ఇట్లా ఆయిల్ పైకి వచ్చింది చూడండి, గిన్నెకి అంటుకుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. మటన్ అయితే వేసుకుందాం ఇప్పుడు. అది 2 kgs మటను. మంచిగా కలుపుకోవాలి మటన్ని. మటన్ చాలా బాగా వచ్చింది కదా. నేను ముందే వాష్ చేసి పెట్టుకున్నాను మటన్ అయితే.
కంపల్సరీ మటను వాష్ చేయడం వల్ల కొంచెం టేస్ట్ పోద్ది అది ఇది అంటారు. అదేం లేదు. ఒక్కసారి అయితే కంపల్సరీ ఒక్కసారైనా కడుక్కోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒకసారి అయితే మూత పెట్టేసుకుందాం. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ నేనైతే ఇంకా మూత తీసి చూశాను. చూడండి ఇక్కడ ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఈ మటన్లో వాటర్ వస్తుంటాయి కదా, వాటర్ ఇంకిపోయేంత వరకు అయితే కలుపుకోవాలి. ఇక్కడ మీకు అది పులియబొక్క అంటారు, పులియబొక్క చూశాను కదా, అది నాకు కావాలి అన్నారు. అందుకోసమనే మీకు స్పూన్తో చూపించాను. ఇప్పుడు మళ్ళీ అయితే మనం ఒక 2 నిమిషాలు మూత పెట్టి తీసుకుందాం. మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుందాము. మంచిగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో 1 మినిట్కి ఒకసారి 1.5 మినిట్కి ఒకసారి అయితే కలుపుకోవాలి. ఎందుకంటే స్టవ్ పెద్దది కదా, అది తొందర అంటుకునే అవకాశాలు ఉంటాయి. అది మనం సిమ్లో పెట్టుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ అయితే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అంటుకున్నప్పుడు. ఇప్పుడైతే నేను 2 kg మటన్కి సరిపోయేంత కారం అయితే వేసుకుంటున్నాను. 5 స్పూన్ల కారం అయితే వేసాను నేను. సరిపోతుంది. ఇంకా మన టేస్ట్కి బట్టి అయితే వేసుకోవచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళు. సప్పగా తినే వాళ్ళు ఉంటారు, కొంచెం స్పైసీగా తినే వాళ్ళు ఉంటారు కదా, దాన్ని బట్టి అయితే మనం వేసుకోవాలన్నమాట కారము. ఇప్పుడైతే నేను మనకు కర్రీకి సరిపోయేంత సాల్ట్ అయితే వేసాను. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకుందాము. మంచిగా కలుపుకొని ఒక 2 టైమ్స్ అన్నా ఇలా ఉడికించుకోవాలి. ఇంకా ఇట్లా మనకు కింద వాటర్ ఉంది కదా, ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు ఉప్పు కారం వేసినాక మంచిగా అలానే పెట్టుకోవాలన్నమాట. అప్పుడే ఈ మటన్ పీసెస్కి అనేది ఉప్పు కారం అనేది చాలా బాగా పడుతుందన్నమాట. ఇప్పుడు మూత పెట్టుకున్నాం కదా, నేను మళ్ళీ అయితే ఒక 2 మినిట్స్కి మూత తీసి చూశాను. చూడండి ఈ విధంగా వచ్చేసింది. మంచిగా కలుపుకోవాలి. అయితే పెట్టేసుకుందాం. మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాతనైతే మళ్ళీ తీసి చూసుకుందాం. మటన్ అయితే ఇంకా ఈ విధంగా అయిపోయింది. ఇంకా కొంచెం ఇట్లా అడుక్కి అది అంటుకున్నట్టయితే అనిపిస్తుంది. మంచిగా కలుపుకోవాలి. అందుకే 1 మినిట్కి ఒకసారి 1.5 మినిట్కి ఒకసారి కలుపుతూనే ఉండాలి. మళ్ళీ నేనైతే ఒక 1.5 మినిట్ తర్వాత అయితే మళ్ళీ మూత తీసి చూశాను. చూడండి ఆల్మోస్ట్ అయితే మొత్తం ఇంకిపోయింది. ఇంకా నేను ఉప్పు కారం వేసాక ఒక 3 మినిట్స్ వరకు అయితే ఇంకా అలానే ఉంచాను కదా, 3-4 మినిట్స్ అయింది అనుకుంటా దాదాపుగా. ఇప్పుడైతే నేను మటన్కు సరిపోయేంత వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇది మామూలుగా లేత మటనే, బాగా ముదిరిన మటన్ అయితే కాదు. అందుకోసమనే నేను వాటర్ అయితే కొంచెం వేసుకొని అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే మూత తీసి చూసుకున్నాం కదా, మటన్ ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా కొంచెం హడావిడిగా చేశాను. ఎందుకంటే మనం టెంపుల్కి వెళ్ళి మళ్ళీ అయ్యగారికి బియ్యం ఇచ్చి రావాలి కదా, దానికోసం అయితే తొందరనైతే చేసేస్తున్నాను. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టానన్నమాట. మనం వాటర్ ఎక్కడికి తీసుకున్నాం చూడండి మటన్ కర్రీలో, అంతవరకు ఇంకిపోయాయి వాటరు. ఇంకా మటన్ అయితే ఇంకా ఉడకలేదు. ఇంకా కాసేపు అయితే ఉంచుకోవాలి. మళ్ళీ ఒకసారి అయితే మూత తీసి చూసుకుందాం. ఒక 70% అయితే ఉడికింది ఇంకా మటను. ఇప్పుడైతే ఇంకా నేను సిమ్లో పెట్టుకున్నాను కదా, నేను మధ్యలో మసాలా కొత్తిమీర అయితే వేశాను. నేను వీడియో తీయడం మర్చిపోయాను. ఎందుకంటే ఇంకా నేను టెంపుల్కి వెళ్ళాలి, మళ్ళీ అయ్యగారు వెళ్ళిపోతాడేమో అన్నట్టుగా కొంచెం హడావుడిగానైతే చేశాను. మళ్ళీ చివరిలో నాకు కొంచెం మసాలా తక్కువ అనిపించింది, గ్రేవీ చిక్కగా అనిపించలేదు. అందుకోసం అయితే నేను మళ్ళీ కొంచెం ధనియాల పౌడర్ అనేది అయితే యాడ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ అయితే కొంచెం సేపు అయితే మూత పెట్టేసుకొని ఇంకా మళ్ళీ చూసుకుందాము. కొంచెం కొత్తిమీర ఉంటేనైతే వేసాను. ఇంకా ఫైనల్గా అయితే మటన్ కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. యమ్మీ మటన్ కర్రీ చాలా బాగా వచ్చింది కదా, సూపర్ టేస్టీ మటన్ కర్రీ అయితే చాలా బాగా కుదిరింది. ఆ రోజు చేసిన కర్రీస్ అన్నీ బాగా కుదిరాయి ఫ్రెండ్స్. మటన్ కర్రీ వండాను, చికెన్ కర్రీ వండాను, తలకాయ కర్రీ వండాను. 3 కర్రీస్ అయితే సూపర్గా వచ్చేసాయి. నేనైతే ఇప్పుడు మటన్ అయిపోయింది కదా, అదైతే పక్కన పెట్టేసి చికెన్ అయితే ఫ్రై చేస్తున్నాను. మనం చికెన్ కర్రీకి కావలసినంత ఆయిల్ అయితే ఇంకా మనం గంజి పెట్టుకున్నాం కదా,
ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది. ఒక 2 బిర్యానీ ఆకులు అయితే వేసుకున్నాను. ఇవి మంచిగా వేపుకోవాలి. అవి మాడిపోకముందే కొంచెం ఇంకా ఆనియన్స్, మిర్చి అయితే వేసుకోవాలి. నేనైతే మిర్చి వేసుకున్నాను ఫస్ట్. ఆనియన్స్ కూడా వేసేసుకుందాం ఇంకా. ఇవి మంచిగా వేపుకోవాలి. ఆనియన్స్ను పచ్చిమిర్చి ఇలా మొత్తం ఇట్లా బ్రౌన్ కలర్లో రావాలి. మనం చికెన్ కర్రీకి ఇది ఎంత ఉల్లిగడ్డ అనేది ఎంత మగ్గితే అంత బాగుంటుంది అన్నమాట. మంచి కలుపుకుందాం. కంప్లీట్గా ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇట్లా మధ్యలో మధ్యలో కలుపుతూనే ఉండాలి. అప్పుడే కర్రీకి అనేది టేస్ట్ ఉంటుంది. ఈ కర్రీ అనే కాదు, మామూలుగా కొన్ని మనం చింతపులుసు పోసుకునే కర్రీస్ ఉంటాయి కదా, అవిట్లో మొత్తం ఉల్లిగడ్డ అనేది మగ్గకున్నా పర్వాలేదు, కానీ ఇలాంటి కర్రీసులలో మాత్రం మంచిగా మగ్గాలన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ అయితే ఇంకా ఉల్లిగడ్డ, మిర్చి అయితే మగ్గిపోయాయి. ఒక 3 టీ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను. మంచిగా కలుపుకోవాలి దీన్ని కూడా ఆయిల్లో. ఇది కూడా ఆయిల్లో వేగిపోవాలి. ఇప్పుడైతే మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం మనం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో మంచిగా మగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువ వేసుకోవద్దు, సరిపడంతనే వేసుకోవాలి, లేకుంటే టేస్ట్ అనేది అయితే మారిపోతుంది ఫ్రెండ్స్. నేనైతే ఇంకా 2 kgsకి చికెన్కి అయితే సరిపోయేంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. ఇది ఆయిల్లోనైతే మంచిగా మగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు ఇట్లా స్మెల్ వస్తుంది అన్నట్టు, పచ్చివాసన ఆ స్మెల్ రాకుండా వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని. అయితే నేనైతే కొంచెం పుదీనా అనేది అయితే వేసుకుంటున్నాను. ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నాను నేను పుదీనాని. ఈ పుదీనా కూడా ఆయిల్లో మంచిగా వేపుకోవాలి. ఇలా మొత్తం ఇట్లా అంటుకుంటుందన్నమాట. అంటుకునేదాకా మంచిగా కలపాలి. అప్పుడే మనకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేగిపోయిందని అర్థము. నేనైతే ఒక 1 minute అయితే మూత పెట్టేసుకొని మళ్ళీ అయితే మూత తీసి చూసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చూడండి అలా అంటుకుంటుందన్నమాట. మనకు కంప్లీట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అయితే ఇంకా ఆయిల్లో మంచిగా మగ్గిపోయిందని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఇట్లా మనకు ఆయిల్ ఇట్లా పైకి వచ్చేస్తుంది మనకి ఆటోమేటిక్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది, ఇంకా అన్నీ వేగిపోయాయని మనకి అర్థమైపోతుంది అన్నమాట. ఎంత బాగా వేగిందో కదా పోపు. ఇలా వేపుకోవాలి ఎప్పుడైనా చికెన్లకి, అప్పుడే చికెన్ కర్రీ అనేది బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఇంకా చికెన్ అయితే వేస్తాను. చికెన్ అయితే వేసుకుంటున్నాను చూడండి. చికెను, మటన్ కానీ చికెన్ కానీ వాష్ చేయకుండా అసలు వండుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది అంటుంటారు పెద్దలు, చికెన్ కడగొద్దు, మటన్ కడగొద్దు, ఆ టేస్ట్ పోతుంది అది ఇది అంటారు. కానీ ఇప్పుడు ఉన్న రోజుల్లో అయితే బాగాలేదు ఫ్రెండ్స్. తప్పకుండా వాష్ చేసుకోవాలి. ఒక 1 times 2 times అన్నా చికెన్ వాష్ చేయాలి. మటన్ అంటే ఒక్కసారి వాష్ చేసుకున్నా సరిపోతుంది, కానీ చికెన్ మాత్రం తప్పకుండా 2 times అయితే వాష్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే చికెన్ షాపులలో ఈగలు, దోమలు అవన్నీ నేను బయటికి వెళ్తున్నప్పుడు చూస్తుంటాను. గలీజ్ అనిపిస్తుంటుంది, కానీ ఇంకా మనకి ఇది అలవాటు అయిపోయింది కదా, ముక్కలేందే ముద్ద దిగదు అన్నట్టు. ఇది మన సాంప్రదాయం కదా. ఇంకా ఇప్పుడైతే మంచిగా కలుపుకుందాం ఇంకా చికెన్ని. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాతనైతే ఇంకా మనం మూత అనేది అయితే మళ్ళీ పెట్టేసుకోవాలి. ఒక 1.5 minutes అన్నా 2 minutes అన్నా. ఇప్పుడైతే ఇంకా మళ్ళీ మూత తీసి కలుపుకుంటున్నాను చూడండి. వాటర్ అలా వచ్చేస్తాయి కదా, మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి అయితే మనం మూత అయితే పెట్టేసుకుందాం ఇంకా. నేనైతే మళ్ళీ 2 minutes తర్వాతనైతే ఇంకా మూత అనేది అయితే తీసి చూసుకుంటున్నాను. చికెన్కు సరిపోయేంత కారం అయితే వేసుకుంటున్నాను. ఇది మరి గ్రేవీ ఎక్కువ కాకుండా మామూలుగా ఇట్లా ఫ్రై కాకుండా మీడియంలోనైతే నేను చేస్తున్నాను. కొంచెం మామూలు గ్రేవీ లాగా ఉండేటట్టయితే
ఈ ఉప్పు కారం అనేది మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఉప్పు కారం వేసిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి స్టవ్‌ని, ఎందుకంటే అంటుకుంటుందన్నమాట. నేనైతే ఒక 5 స్పూన్ల కారం అయితే వేసాను. కర్రీకి సరిపడేంత సాల్ట్ అయితే వేసాను. ఇంకా దీన్నైతే మనము ఇప్పుడు ఉప్పు కారం వేసిన తర్వాత ఇందులోనైతే నేను వాటర్ వేయను, ఇంకా ఈ వాటర్తోనే సిమ్లో పెట్టి అయితే ఉడికిస్తాను. చాలా బాగుంటుంది, చూడండి మీరు కూడా. వాటర్ వేయడం వల్ల కొంచెం చికెన్ టేస్ట్ అనేది వేరే ఉంటుంది. ఒక 2 మినిట్స్ అయితే ఇంకా నేను మూత పెట్టేసి అయితే మళ్ళీ మూత తీసి అయితే చూసుకుంటున్నాను. చూడండి, ఎమ్మి ఎమ్మి చికెన్ కర్రీ చూడండి. మనము హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల ఈ చికెన్లో ఉన్న వాటర్ అనేది తొందరగా ఇంకిపోతుంది అన్నమాట. అందుకోసమని నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే ఉడికించుకుంటున్నాను చికెన్ని. మనకు గ్రేవీ బాగా వాటర్ వేసుకుంటే మనకు గ్రేవీ బాగా వస్తుంది. మనకు వాటర్ అవసరం లేదు అన్నప్పుడైతే కంపల్సరీ మనం మీడియం ఫ్లేమ్లోనైనా లేకుంటే సిమ్లోనైనా అయితే పెట్టేసి అయితే ఉడికించుకోవాలి. నేను చూడండి ఎక్కడ స్టవ్ ఊరికే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూనే ఉన్నాను ఇంకా, ఈ గ్రేవీ అనేది తొందర ఇంకిపోద్ది అని. ఎందుకంటే ఆ గ్రేవీ ఇంకిపోయే వరకు చికెన్ పీసెస్ మాత్రం మొత్తం ఉడికిపోవాలన్నమాట. అందుకోసమే నేను సిమ్లో పెట్టేసి అయితే చికెన్ ఉడికించుకుంటున్నాను. ఆల్మోస్ట్ 80% అయితే ఉడికింది. చికెన్కి కావాల్సిన మసాలా అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను. అప్పుడే ధనియాలు అయితే వేపుకున్నాను. ధనియాలు వేపుకొని అందులో కొంచెం ఇలాచి, చెక్క, సాజీరా, లవంగాలు అవన్నీ వేసి అయితే మిక్సీ పట్టుకున్నాను, అదే పౌడరు. ఇంకా కొంచెం కొత్తిమీర అయితే వేసాను. ఇప్పుడైతే మంచిగా కలుపుకుందాం. ఇంకా మసాలా ఎప్పుడైనా మసాలా వేసిన తర్వాత ఒక 1 మినిట్ అన్నా మనం ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా స్టవ్ పైనే చాలామంది ఏం చేస్తారంటే మసాలా వేసేసారా కథం, మసాలా వేసేసి కలిపిన తర్వాత స్టవ్ కట్టేస్తారు. అలా వద్దు, మసాలా వేసిన తర్వాత కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి అయితే 1 మినిట్ 1.5 మినిట్ అయితే ఉంచుకొని కలుపుకోవాలి. అప్పుడే మసాలా అనేది ఇలా మంచిగా పడుతుంది అన్నమాట పీసెస్కి. ఇంకా నేను సిమ్లో పెట్టాను కదా, అయినా కూడా అంటుకుంటుంది. ఇంకా ఆల్మోస్ట్ అయితే ఇంకా చికెన్ కర్రీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇంకా నేను మసాలా వేసిన తర్వాతనైతే కలిపాను కదా, మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టేసుకుందాము. ఇంకొక 1 మినిట్ అయితే ఉంచుకుందాము. ఇంకా మళ్ళీ ఒకసారి అయితే మూత తీసి చూసుకుంటున్నాను. చూడండి, మళ్ళీ ఇంకా కొంచెం కొత్తిమీరనైతే చివరిలోనైతే యాడ్ చేస్తున్నాను. చికెన్ మరి గ్రేవీ కాకుండా, మరి ఇట్లా ఫ్రై కాకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు. బాగా వచ్చింది కదా చికెన్, ఉడికిపోవడం కూడా మంచిగా ఉడికిపోయింది. ఎప్పుడైనా మనం చికెన్లో వాటర్ వేయకుండా ఇంకా వండుకుంటున్నామంటే కనుక మూత పెట్టేసి ఎప్పుడు ఇట్లా సిమ్లో పెట్టేయాలి స్టవ్. హైలో మాత్రం అస్సలు పెట్టకూడదు, ఎందుకంటే ఆ గ్రేవీ అనేది తొందర ఇంకిపోయి పీసెస్ అనేటివి ఉడకాయి అన్నమాట. అందుకోసమని సిమ్లో పెట్టి అయితే మనం ఇలా చేయాలనుకుంటే వాటర్ లేకుండా సిమ్లో పెట్టి ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. ఎక్కువ ఉడికించడానికి సిమ్లో పెట్టి ట్రై చేయాలి. ఇంకా చికెన్ కర్రీ అయితే ఆల్మోస్ట్ ఇంకా కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఎమ్మి 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 చికెన్ కర్రీ సూపర్గా వచ్చింది కదా. ఇప్పుడైతే నేను తలకాయ కూర అయితే వండుతున్నాను. తలకాయ కూరకైతే బౌల్ పెట్టుకున్నాను, తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ అయితే ఇంకా వేడెక్కిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఒక 2 బిర్యానీ ఆకులు అయితే చించి అయితే వేసుకున్నాను నేను. ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. ఇవి మంచిగా వేపుకోవాలి, ఆనియన్స్, పచ్చిమిర్చి. మంచిగా కలుపుకుందాం. ఇది స్టవ్ పెద్ద స్టవ్ కదా, చూడండి సైడ్లోకి అయితే ఇంకా వేగిపోయినాయి అప్పటికే. ఇంకా సైడ్లోకి నేను ఇంకా అటు స్పూన్ కోసం అటు ఇటు చూసేసరికి వేగిపోయినాయి. అందుకోసమనే మనం పెద్ద స్టవ్ మీద వండేటప్పుడు మనం గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోవాలి కంపల్సరీ. మర్చిపోయామనుకో కథం ఇంకా అయిపోయినట్టే కర్రీ పని. అయితే ఆల్మోస్ట్ ఇంకా మగ్గిపోయాయి.
తలకాయ కూరకు సరిపోయేంత పసుపు అయితే వేసుకున్నాను. ఇంకా పసుపు అనేది అయితే మంచిగా కలుపుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం ఇప్పుడు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మంచిగా కలుపుకోవాలి ఆయిల్లో, ఎందుకంటే ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏ కర్రీస్లో అయినా కానీ మంచిగా వేగాలన్నమాట, అప్పుడే కొంచెం బాగుంటుంది. ఇప్పుడైతే నేను కొంచెం స్టవ్ పెద్దగా పెట్టుకున్నాను చూడండి, అప్పుడు పోపు తొందర మాడిపోయింది కదా. కొంచెం పుదీనా అయితే వేసుకున్నాను. ఇది గంజు పలసగా ఉంది, కింద అంటుకుంటుంది చూడండి తొందరగా. ఇలా మంచిగా తిప్పుకుంటూ కలుపుకోవాలి అంటుకోకుండా ఉండడానికైతే. ఇప్పుడైతే మనం తలకాయ కాళ్ళు తెచ్చుకున్నాం కదా, అదైతే వేస్తున్నాను చూడండి, మంచిగా కలపాలి. ఈ తలకాయ కర్రీ కానీ కాళ్ళ కర్రీ కానీ బొక్కలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటర్లోనైతే ఒక 2 times 3 times అయితే కలుపుకోవాలి. చిన్న చిన్న పీసెస్ అయితే బొక్కలు, సన్నని బొక్కలు అయితే ఉంటాయి. కంపల్సరీ మనం వాటర్లో కడుక్కున్నప్పుడు అడుక్కైతే ఆ చిన్న 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 బొక్కలు ఇట్లా సన్నగా ఉంటాయి, కొన్ని కొన్ని అయితే అవన్నీ అయితే వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడైతే మంచిగా కలుపుకుంటున్నాం కదా. గంజు ఇది పల్సగా ఉంది, అందుకే అంటుకుంటుంది, అందుకే అంత ఎక్కువసేపు అయితే కలపాల్సి వస్తుంది. మంచిగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇంకా మూత అయితే పెట్టేసుకుందాం. మళ్ళీ ఒకసారి అయితే మూత తీసి చూసుకుందాం. నేనైతే ఒక 2 minutes తర్వాత అయితే చూస్తున్నాను. చూడండి, ఇంకా వాటర్ అనేది ఇంకిపోయింది, ఇంకా కూడా అంటుకుంటుంది అన్నమాట. ఇంకా సిమ్లో పెట్టాను. ఇలా మటన్ కానీ చికెన్ కానీ ఎప్పుడైనా మనం ఆయిల్లో వేసినాక ఒక 2-3 times మంచిగా వేపుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడే కొంచెం ఈ స్మెల్ అనేది అయితే కంప్లీట్గా పోద్ది, బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి అయితే మూత పెట్టేసుకుందాం. మళ్ళీ నేనైతే ఒక 2 minutes తర్వాతనైతే ఇంకా మూత తీసి అయితే చూసుకుంటున్నాను చూడండి. ఆవిరి అనేది వెళ్ళిపోయింది. ఇంకా ఆవిరి అంటే మన ఎసరు అంటాం కదా, వాటర్ అనేది అయితే ఇంకిపోయింది. ఇంకా నేను తలకాయకైతే సరిపోయేంత కారం అయితే వేసుకుంటున్నాను. ఇది మీ ఆప్షనల్ ఫ్రెండ్స్, తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం కారం తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు. మేమైతే స్పైసీగానే తింటాము, అందుకే కారం అయితే ఎక్కువ వేసాను. నేనైతే కర్రీకి సరిపోయేంత సాల్ట్ అయితే వేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. ఇంకా ఈ ఉప్పు కారం వేసిన తర్వాత మంచి కలపాలి. మంచి కలిపి అయితే ఒక 2 times 3 times అయితే అలా మూత పెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఉప్పు కారం వేసినప్పుడు ఆ పీసెస్కి అయితే మంచిగా పట్టాలి, అందుకే 2 times అయితే కంపల్సరీ మనం తిప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే అంటుకుంటుంది కదా, అంటుకోకుండా ఉండడానికి అయితే మధ్య మధ్యలో ఒక 1 minute ఒకసారి 1.5 minutes ఒకసారి అయితే ఇలా తిప్పుకోవాలి. నేనైతే ఒక 2-3 times ఇలా చేశాను, ఎందుకంటే పీసెస్కి అనేది ఉప్పు కారం అనేది మంచిగా పట్టుద్ది అన్నమాట. మీరు ఎప్పుడైనా వండారా ఫ్రెండ్స్ తలకాయ కూర? ఇలా చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా మనకి గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే మనం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు, మనకు దగ్గర కావాలి ఇంకా గ్రేవీ అవసరం లేదు అనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. నేనైతే గ్రేవీ కోసం అని అయితే పెట్టాను, కొంచెం మరీ ఇట్లా దగ్గర కాకుండా మరీ గ్రేవీ కాకుండా ఇట్లా చిక్కగా వస్తుంది. ఎందుకంటే ఇవి కాళ్ళు తలకాయ కదా, ఉడకాలి కంపల్సరీ, మనకు ఒక 1/2 hour టైం అయితే పట్టుద్ది. ఇంకా మూత అయితే పెట్టేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇంకా తలకాయ కర్రీ అయితే ఉడుకుతుంది. ఇక్కడ ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పి అయ్యగారి దగ్గరికి అయితే పోయి ఇంకా బియ్యం ఇచ్చేసి వచ్చాము. ఇంకా
కొబ్బరికాయ కొట్టేసి ఇంకా నైవేద్యం అయితే పెట్టాము. ఇంకా ఇక్కడ ఇప్పుడు నైవేద్యం అనేది ఇంకా సేమియా